తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ కు ఎదురు దెబ్బ తగిలింది. కేటీఆర్ వేసినటువంటి క్వాష్ పిటిషన్ ను హైకోర్టు డిస్మిస్ చేసింది. హైకోర్టు దగ్గర మా ప్రతినిధి ప్రవీణ్ ఉన్నారు వివరాలు అందించడానికి. ప్రవీణ్, ప్రస్తుతం అయితే మాత్రం కేటీఆర్ వేసినటువంటి క్వాష్ పిటిషన్ అయితే మాత్రం డిస్మిస్ చేసింది. కొద్ది నిమిషాల క్రితమే ప్రభుత్వ వాదనలకు ఏకీభవించినటువంటి న్యాయస్థానం కేటీఆర్ వేసినటువంటి పిటిషన్ ను డిస్మిస్ చేసింది. ఏ నిమిషమైనా కూడా ఏసీబీ అరెస్ట్ చేసేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ప్రభుత్వం తరపు వాదనలు మెరిట్స్ ఉన్నాయి కాబట్టి ఆ మెరిట్స్ ఆధారంగా చేసుకుని ప్రస్తుతం అయితే తెలంగాణ హైకోర్టు కేటీఆర్ వేసినటువంటి పిటిషన్ ను డిస్మిస్ చేయడం జరిగింది. ఈ కేసులో 409 అనేటువంటి సెక్షన్ వర్తిస్తుంది అంటూ కూడా ప్రభుత్వం యొక్క వాదనలు ఏవైతే ఉన్నాయో ఆ వాదనలకు ఏకీభవించింది. కేటీఆర్ అనేటువంటి వ్యక్తి మంత్రి పదవిలో ఉన్నటువంటి సమయంలో అంటే అధికార దుష్ప్రవర్తనకు పాల్పడ్డాడు అనేటువంటి అంశాన్ని అయితే మాత్రం ప్రస్తుతం కేటీఆర్ అధికార దుష్ప్రవర్తనకు పాల్పడ్డాడు అనేటువంటి అంశాన్ని నమ్మింది. అందులో భాగంగానే ప్రస్తుతం అయితే మాత్రం ఈ రోజు తెలంగాణ హైకోర్టు కీలకమైనటువంటి తీర్పును కూడా వెల్లడించినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు ఈ కేసులో సుదీర్ఘ వాదనల తర్వాత ఇటు కేటీఆర్ కావచ్చు, మరోవైపు ప్రభుత్వం యొక్క వాదనలు విన్న తర్వాత కోర్టు మెరిట్స్ ఆధారంగా చేసుకుని ఈ రోజు కీలకమైనటువంటి తీర్పును కూడా వెల్లడించినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. ఈ కేసులో ప్రధానంగా 55 కోట్ల రూపాయల వరకు కూడా అంటే ఆర్థిక శాఖ అనుమతి లేకుండా, క్యాబినెట్ అప్రూవల్ లేకుండా, బాడీలో చర్చించకుండానే 55 కోట్ల రూపాయలు మౌఖిక ఆదేశాలతోటి అధికారులపైన ఒత్తిడికి గురి చేసి ఈ ప్రైవేట్ కంపెనీకు FEO అనేటువంటి కంపెనీకు బదిలీ చేయడం పైన ప్రభుత్వం వాదనలు ఏకీభవించింది. ప్రభుత్వం కూడా దానిపైన పూర్తి స్థాయిలో వాదనలు వినిపించింది. ఆ ప్రభుత్వ వాదనలకు ఏకీభవించినటువంటి న్యాయస్థానం ఈ రోజు కేటీఆర్ వేసినటువంటి క్రిమినల్ పిటిషన్, క్వాష్ పిటిషన్ ను డిస్మిస్ చేసినటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనపడుతుంది. ఈ కేసులో 13(1)(a) ఏదైతే ఉందో ఆ సెక్షన్ కూడా కేటీఆర్ కు వర్తిస్తుంది అనేది కూడా నమ్మింది. ఈ కేసులో కేసీబీ నమోదు చేసినటువంటి FIR లో A1 గా ఉన్నటువంటి కేటీఆర్ ను ఏ నిమిషమైనా కూడా ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది.